ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. పెరుగు ఔషధ ఉపయోగాలు. బాగా మరగ్గాచిన పాలకి గోరువెచ్చగా ఉండగానే మజ్జిగ చుక్కలను వేస్తే పాలు గట్టిగా తయారవుతాయి, తోడుకుంటాయి. దీన్నే మనం పెరుగు అంటాం. పెరుగు నుంచి వెన్న, నెయ్యి, మేగడ వీటి తీస్తారు. పాలల్లో తోడు ఎక్కువ వేశారనుకోండి పెరుగు తీయగా ఉంటుంది. తోడు తక్కువగా వేశారనుకోండి పెరుగు పుల్లగా ఉంటుంది. తీయని పెరుగుకి కొన్ని ఉపయోగాలు ఉంటే పుల్లని పెరుగుకి కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. కూర, పచ్చడి, సాంబారు ఇలా ఎన్ని వేసుకొని తిన్నా చివరిలో పెరుగన్నం తినలేదనుకోండి చాలామందికి ఇక ఆ పూటకి భోజనం చేసినట్లు అనిపించదు. ఇంతగా మన దైనందిన ఆహారంలో పెరుగు భాగమైపోయింది. కాబట్టి ఇంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే ఈ పెరుగు గురించి శాస్త్రీయ సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. అన్నంలో కలిపి తింటారా లేకపోతే విడిగా తింటారా ఇది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా రోజుకి 2 సార్లైనా పెరుగు తింటే మంచిది. తెలుసో తెలియకో మనం పెరుగన్నం నిజానికి తింటూనే ఉంటాం. కానీ ఈ మధ్య కొంతమంది బరువు తగ్గటం కోసం పెరుగు మానేస్తున్నారు. లేకపోతే రాత్రిపూట వర్క్ చేసుకోవాలి కాబట్టి పెరుగు తింటే నిద్ర వస్తుందని కొంతమంది మానేస్తున్నారు. ఇక చిన్నప్పుడు భావజాలం రాత్రిపూట పెరుగు తినరాదు తిరుగువాచికలో ఉంటుంది. ఇది గుర్తుండి కొంతమంది చిన్నప్పటి నుంచే పెరుగుని తింటలేదు, మానేస్తున్నారు. కానీ మీకు తెలుసో లేదో రోజు పెరుగు తినే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. ఇది ఒక పరిశీలనలో తేలింది. పల్లెటూళ్ళల్లో, గ్రామాల్లో ఉండేవాళ్ళు పెరుగు బాగా తింటారు, ఎందుకంటే వాళ్ళకి బాగా పాడవుతుంది. ఇలాగ తింటూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇది అధ్యయనాల సారాంశం. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. పాలు, పెరుగు వీటి మధ్య తేడాలు ఏమిటి తెలుసుకుందాం. ఎందుకంటే పాలకి పెరుగుకి తేడా ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. పెరుగు తినకపోతేనే ఇలాగా అనేక మంది అడుగుతూ ఉంటారు. నిజమే, పాలల్లో పోషకాల సంఖ్య ఎక్కువే. అయితే ఈ పాలల్లో లోపల ఉండేటటువంటి లాక్టోజ్ని అంతా అరిగించుకోలేరు. అంటే ఈ లాక్టోజ్ని జీర్ణించుకునే శక్తి అందరికీ ఉండదు. అదే పెరుగు అనుకోండి ఈ సమస్య రాదు. మలబద్ధకం, డయేరియా, పేగులకు సంబంధించిన క్యాన్సర్లు, మొలల వ్యాధి ఇలాగా అనేక రకాల వ్యాధులు రాకుండా పెరుగు మనని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెరుగు పెంచుతుంది. అందుకే పెరుగు, తేనె వీటి మిశ్రమాన్ని దేవతల ఆహారం కింద ఆయుర్వేదం అభివర్ణించింది. పెరుగులో లాక్టోబాసిల్లస్, స్ట్రెప్టోకాకస్ ఇలాగ అనేక జాతులకు సంబంధించిన ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. అనుమానం వస్తుంది కదా, ఇదేంటి బ్యాక్టీరియా అంటున్నారు మళ్ళీ ఆరోగ్యం అంటున్నారని. ఎందుకంటే మనకి మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగులో ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయి? లాక్టోజ్ అనే చక్కెరని లాక్టిక్ యాసిడ్ కింద మార్చుతాయి. దీంతో పాలల్లో ఉండేటువంటి ఆమ్ల శాతం తగ్గుతుంది. దీని పర్యవసానంగా ఏం జరుగుతుంది? పాలల్లో లోపల ఉండేటువంటి ప్రోటీన్లు అమైనో యాసిడ్స్ కింద మారుతాయి, చివరికి గడ్డగడతాయి. ఇదే సమయంలో ఈ బ్యాక్టీరియా పెరుగుని కాస్తంత పులిసేలా చేస్తుంది. ఈ పులుపు వల్ల పెరుగుకి ఒక రకమైనటువంటి ప్యాలటబిలిటీ వస్తుంది. అలాగే అమైనో యాసిడ్స్ కింద మారింది కాబట్టి శరీరానికి చాలా మంచి చేస్తుంది. అసలు బ్యాక్టీరియా లేని పాల కంటే అంతో ఎంతో బ్యాక్టీరియా ఉన్న పెరుగు కంటే మజ్జిగ మంచిది. నిజానికి ఆయుర్వేదం మజ్జిగ గురించి, పెరుగు గురించి చెప్తూ భూమిలో ఈ మజ్జిగ అనేది మనుషులకి అమృతంలా పనిచేస్తుంది అంటుంది. ఇంకా చెబుతూ ఎట్లా అయితే దివిలో దేవతలకి అమృతం ఎలాగో భూమి మీద మనుషులకి మజ్జిగ అలా పనిచేస్తుందని చెప్తుంది. కాబట్టి ఈ మజ్జిగ అలాగే పెరుగు రెండు కూడా మహోన్నతమైనవి.
మూత్రాశయంలో మంట ఉందనుకోండి, లేదా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇలాంటివి ఉన్నప్పుడు కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు కానీ, లేదా బాగా వేడి చేసినప్పుడు కానీ పెరుగులో కాస్త పంచదార కానీ లేదా తేనె కానీ వేసుకొని తింటే వెంటనే ఒంటికి చలవ చేస్తుంది. మీరు గమనించే ఉంటారు ఈ పాటికి, ఎందుకంటే చాలామందికి ఇది అనుభవమే. పెరుగులో పంచదార వేసుకొని తింటే ఈ పంచదారలో ఉండేటువంటి గ్లూకోజ్ వెంటనే రక్తంలో కలుస్తుంది, వెంటనే శక్తిని విడుదల చేస్తుంది. అంటే పంచదారని శరీరం లోపలికి తీసుకొని వెళ్ళే శక్తి ఈ పెరుగుకుంటుంది. వేసవిలో లస్సీ రూపంలో మనం అందుకే పెరుగుని తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే ఎనర్జీ కావాలి, అలాగే శరీరం చల్లబడాలి. దప్పికతో పాటు శరీరానికి శక్తిని అందిస్తుంది పెరుగు, అంటే దప్పికని తీరుస్తుంది, శక్తిని ఇస్తుంది. ఈ మధ్య కుంకుమ పువ్వు, జీలకర్ర, పుదీనా ఇలాంటి ఔషధ గుణాలు ఉండేటటువంటి వాటితో పాటు రకరకాల పళ్ళ రసాలను కూడా పెరుగుకి కలుపుతున్నారు. కలిపి ఇలాగ లస్సీ రూపంలో తయారు చేస్తున్నారు. ఇక ఈ పెరుగులో నీళ్ళు కాస్త ఎక్కువ పోసి కవ్వంతో చిలికి మజ్జిగ చేస్తారు కదా, ఈ మజ్జిగ లోపల మంచి గుణాలు అందరికీ తెలిసినవే. కొవ్వు, క్యాలరీలు ఇవి తక్కువగా ఉండేటువంటి మజ్జిగ ఒంటికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ మజ్జిగలో ఉండేటువంటి బ్యాక్టీరియా జీర్ణాశయానికి మంచి చేస్తుంది. మజ్జిగకి కాస్త ఉప్పు, జీలకర్ర పొడి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవి కలిపి ఆ మజ్జిగను తీసుకుంటే వేసవిలో దాహం తగ్గుతుంది, దాహం తీరుతుంది, అలాగే మంచి జీర్ణశక్తి పెరుగుతుంది. పెరుగుకి చాలా రకాల ఔషధపరమైన ఉపయోగాలు ఉన్నాయి. పెరుగు లోపల ఉండేటువంటి లాక్టోబాసిల్లస్ అనేది ఈ బ్యాక్టీరియా పొట్ట, పేగుల లోపలికి చేరినటువంటి ఇన్ఫెక్షన్ కారక బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. లేకపోతే ఈ ఇన్ఫెక్షన్ కారక బ్యాక్టీరియా అల్సర్లని, దాని ద్వారా క్యాన్సర్ని కలిగించే రిస్క్ ఉంటుంది. అందుకే పెరుగు తయారీకి అవసరమైనటువంటి ఈ బ్యాక్టీరియాని కృత్రిమంగా రూపొందించి యాక్టివ్ కల్చర్స్ పేరుతో మెడికల్ షాపులలో లాక్టోబాసిల్లస్ స్పోర్స్ అన్న పేరుతో అమ్ముతూనే ఉంటారు. పెరుగులో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి, B2, B6, B12 ఇలాంటి విటమిన్లు ఉంటాయి. కాల్షియం ఉంటాయి, అలాగే సోడియం ఉంటుంది, అలాగే మెగ్నీషియం ఉంటుంది, ఫాస్ఫరస్, ఐరన్, జింకు, ఐరన్ ఇలాగా అనేక ఖనిజాలు ఉంటాయి. ఈ లాక్టోజ్ అనే చక్కెరకి సంబంధించినటువంటి పదార్థం కూడా ఉంటుంది, కొవ్వు ఉంటుంది, అలాగే రకరకాల ఆమ్లాలు ఉంటాయి. ఇలా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఈ పెరుగులో ఉంటాయి. పాలతో పోలిస్తే పెరుగు లోపల ఉండేటువంటి కాల్షియం ఒంటికి పడుతుంది, డి విటమిన్ తయారీకి తోడ్పడుతుంది. అందుకే ఆస్టియోపోరోసిస్తో బాధపడే వాళ్ళకి, అంటే ఎముకలు ఛిద్రయుక్తంగా మారిన వాళ్ళకి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. ఎసిడిటీతో బాధపడే వాళ్ళకి పాల కంటే పెరుగు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పెరుగు లోపల ఉండేటువంటి B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని, అలాగే నాడీ వ్యవస్థ పనితీరుని ప్రభావితం చేస్తుంది. అంటే రెడ్ బ్లడ్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఇది హెల్ప్ చేస్తుంది, అలాగే నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా పిల్లలకి, వృద్ధులకి ఇది ఎంతో మంచిది. ఫ్రీక్వెంట్గా, రెగ్యులర్గా ఈస్ట్ సంబంధిత ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి పెరుగుని తిన్నారనుకోండి, వీళ్ళు మంచి ఫలితం ఉంటుంది. అంటే ఈ వెజనల్ ఇన్ఫెక్షన్స్, నోటిపోతలు ఇలాంటి ఫంగల్ తరహా ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. అలాగే ఎక్సర్సైజ్ తర్వాత, అంటే వ్యాయామం తర్వాత బాటిల్ నీళ్లతో పాటు ఒక కప్పు పెరుగు తిన్నారనుకోండి, అప్పుడు వెంటనే శక్తిని పుంజుకుంటారు. ఎందుకంటే దీంట్లో ఈ ఎనర్జీని రిలీజ్ చేసే నేచర్ పెరుగుకుంది. రోజు కనీసం ఒక 50 గ్రాముల ఫ్రూట్ ఫ్లేవర్లతో కూడినటువంటి పెరుగు తింటే అప్పుడు దంతాలు పుచ్చిపోవటం ఇలాంటి సమస్యలు రావు. ఇక పెరుగుకి కేవలం ఔషధపరమైన ఉపయోగాలే కాకుండా సౌందర్యపరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి. అనేక సౌందర్య సమస్యలకు పెరుగుతో మంచి పరిష్కారం పొందవచ్చు. ఈ విషయాలు తెలుసుకుందాం. పెరుగులో కాస్త నిమ్మరసాన్ని కలపండి, ముఖానికి పైపోతగా పూసుకోండి. దీంతో చర్మం పైన ఉండేటువంటి మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మం పైన తేమ శాతం పెరుగుతుంది, అంటే మాయిశ్చర్ కంటెంట్ పెరుగుతుంది. దీంతో ఫేసు మంచి సప్పులుగా కనిపిస్తుంది, కాంతివంతంగా తయారవుతుంది, చాలా మనోహరంగా ఉంటుంది ఫేస్. ఇక ముఖం పైన కొంతమందికి మొటిమలు తయారవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో పెరుగులో కొంచెం శనగపిండి కలపాలి, ముఖానికి పూసుకోవాలి ప్యాక్ లాగా.
ఇలాగ కొంతకాలం రెగ్యులర్గా చేస్తూ ఉంటే, ముఖానికి దీన్ని ఫేస్ ప్యాక్ లాగా పూసుకుంటూ ఉంటే మొటిమలు తగ్గుతాయి. అంతేనా, పెరుగుని తలకి కూడా రాసుకోవచ్చు. పెరుగుని తలకి రాస్తే మంచి కండిషనర్గా పనిచేస్తుంది. తలస్నానానికి ఏం చేస్తారు, ముందు ఈ పెరుగుని తలకి పట్టించండి, మర్దించండి, తర్వాత తలస్నానం చేయండి. జుట్టు మంచి కండిషనింగ్తో కనిపిస్తుంది. ఇక ఒకవేళ చుండ్రు మీ సమస్య అయితే మీకు పెరుగు సహాయపడుతుంది. పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడిని కలపండి, పేస్ట్లా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని తలకు పట్టించండి, అరగంట తర్వాత స్నానం చేసేయండి. దీంతో అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. చర్మకాంతికి పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడం కోసం చాలామంది బ్యూటీ పార్లర్లకు వెళ్తూ ఉంటారు. కానీ ఇలా పరిగెత్తాల్సిన పని లేదు. వంటింట్లో దొరికే ఈ పెరుగుతో అనేక చక్కని ఉపయోగాలు పొందవచ్చు. సౌందర్యపరంగా క్లెన్సర్గా పెరుగు పనిచేస్తుంది. పెరుగులో కాస్త దూదిని ముంచండి, ముఖాన్ని తుడుచుకోండి. దీంతో క్లీనింగ్ అంటే క్లెన్సర్గా పనిచేస్తుంది కదా, మురికంతా వదిలిపోతుంది. ఇలాగా రోజువారీగా చేస్తుంటే చర్మం నునుపు తేలుతుంది. అలాగే పెరుగు మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. 1 టీ స్పూన్ నారింజ రసం, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 కప్పు పెరుగు అన్నిటినీ కలపండి, పేస్ట్లా తయారు చేయండి. దీన్ని ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత తడి టిష్యూ పేపర్తో తుడిచేసుకోండి. దీంతో పొడి చర్మం తేమగా మారుతుంది, చర్మపు కాంతి పెరుగుతుంది. అంటే మాయిశ్చరైజర్గా ఈ పెరుగును మనం ఉపయోగించుకోవచ్చు. ఇలాగా ఇక పెరుగు ప్రోటీన్ తత్వాన్ని చర్మానికి అందిస్తుంది. పెరుగుతో ఒక మంచి ప్రోటీన్ మాస్క్ తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మినపప్పును తీసుకోండి. 5-6 బాదం పప్పుని రాత్రి నానబెట్టి ఉదయం వాటిని పేస్ట్ లాగా చేయండి. పెరుగుతో కలపండి, ముఖానికి రాసుకోండి, గంట తర్వాత కడిగేసుకోండి. దీంతో చర్మానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇక చర్మానికి మంచి కండిషనర్ లాగా కూడా ఈ పెరుగు పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనె, 2 టీ స్పూన్ల పెరుగు రెండింటిని కలపండి. ముఖానికి, మెడకి, అలాగే ముంజేతులకి రాసుకోండి. కొన్ని నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలాగా చేస్తూ ఉంటే అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. చర్మానికి మంచి కండిషనర్లా ఇది ఉపయోగపడుతుంది. ఇవన్నీ సౌందర్యపరమైన సమస్యలకి పెరుగుతో మీరు తయారు చేసుకోగలిగే చికిత్సలు. ఇక ఆరోగ్య సమస్యలకు కూడా పెరుగుతో పరిష్కారాలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. పెరుగులో ఉండే ముఖ్యమైన ఉపయోగాలలో జీర్ణ వ్యవస్థని పటిష్టం చేయటం ఒకటి. డైజెస్టివ్ సిస్టమ్ని ఇది కరెక్ట్ చేస్తుంది, స్ట్రెంథన్ చేస్తుంది. విరేచనం సాఫీగా అవ్వకపోవడం అనేది మీ సమస్య అనుకోండి, అప్పుడు మీరు పెరుగు తీసుకుంటే ఎంతో ఉపయోగం జరుగుతుంది. అలాగే ఎక్కువ విరేచనాలతో మీరు బాధపడుతున్నారనుకోండి, అప్పుడు కూడా పెరుగు ఉపయోగకరంగానే ఉంటుంది. ఇదే పెరుగులో ఉండేటటువంటి మహత్యం. అంటే విరేచనాలని తగ్గిస్తుంది, అలాగే మలబద్ధకానికి సమాధానం కింద ఉంటుంది. పేగుల్లో తయారయ్యేటువంటి అల్సర్స్కి ఇది మంచి పరిష్కారం. అల్సర్ మీ సమస్య అయితే, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్తో మీరు బాధపడుతూ ఉంటే, హైపర్ ఎసిడిటీ మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంటే పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే పెరుగు పుల్లగా ఉన్నా కానీ దాంట్లో క్షారగుణం ఉంటుంది. కాబట్టి జీర్ణం అయ్యేటప్పుడు అది కార్బన్ డయాక్సైడ్ అలాగే నీళ్లు ఈ రెండింటి కింద విడిపోతుంది. దీంతో హైపర్ ఎసిడిటీ, అల్సర్లు ఇలాంటివి తగ్గుతాయి. అంతేకాదు పెరుగు జీర్ణాశయంలో ఉండేటువంటి గ్యాస్ని కూడా తగ్గిస్తుంది. అది దీంట్లో గొప్పతనం. జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైమ్ని విడుదలయ్యేలా చేస్తుంది, అంటే స్టిమ్యులేట్ చేస్తుంది. దీంతో మంచి డైజెషన్ వచ్చేస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్స్ని కలిగించే రకరకాల సూక్ష్మ జీవులు ఈ పెరుగు వల్ల అదుపులోకి వచ్చేస్తాయి. కాబట్టి పెరుగు వీటి మీద ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు మీరు రెగ్యులర్గా పెరుగు తీసుకుంటూ ఉంటే మీకు అపెండిసైటిస్ అనేది వచ్చే రిస్క్ తగ్గుతుంది. అలాగే మీరు పెరుగుని ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటే మీకు ఈ అమీబియాసిస్ ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టవు, ఒకడు ఉన్నా త్వరగా తగ్గుతాయి.
మలబద్ధకం మీ సమస్య అయితే రోజు పెరుగుని తీసుకుంటే ఎంతో ఉపయోగం జరుగుతుంది. అలాగే డిసెంట్రీతో బాధపడేటప్పుడు కూడా రోజు మీరు పెరుగున ఆహారంలో నిస్సంకోచంగా వాడుకోవచ్చు. అలాగే నిద్రపట్టని సమస్య మీకుంటే పెరుగు మీకు ఒక వరం. మంచి గేదె పెరుగుని ఈ నిద్ర రాహిత్యంతో బాధపడేటప్పుడు తీసుకుంటే అమోఘంగా పనిచేస్తుంది. పెరుగుని లోపలికి తీసుకోవటమే కాదు, నిద్ర పట్టినప్పుడు కాస్త తీసుకొని తలకి పట్టించి అరగంట తర్వాత మంచి స్నానం చేయాలి, బాగా మంచి గోరువెచ్చని నీళ్ళతో. దీంతో నిద్ర బాగా వస్తుంది, నిద్ర బాగా పడుతుంది. ఆయుర్వేద పంచకర్మ చికిత్స ధార అని ఒక ప్రక్రియ ఉంది. దీంట్లో ఏం చేస్తామంటే పెరుగులో కొన్ని మూలికలు అన్నీ వేస్తాం, మజ్జిగగా తయారు చేస్తాం. తక్ర ధార అంటారు. ఈ తక్రాన్ని తల మీద ధారగా పడేలా చేస్తాం. దీంతో ఈ నిద్ర పట్టకపోవడం అనే సమస్య చేత్తో తీసేసినట్టు పోతుంది. అంతేకాదు ఉన్మాదం అంటే పిచ్చి, అలాగే ఆందోళన, ఆ తర్వాత ఇరిటేషను, ఇలాంటి మనోసంబంధ సమస్యలకు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఫిట్స్తో బాధపడే వాళ్ళకి, మానసిక సమస్యలు ఉండే వాళ్ళకి కూడా దీన్ని ఈ ధారా చికిత్స చేస్తూ ఉంటాం. ఇలాగా అనేక రకాల ఉపయోగాలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుకి సంబంధించి చెప్పాల్సి వచ్చినప్పుడు అకాల వార్ధక్యాన్ని ఇది ఎదుర్కొనే మంచి ఆయుధం కింద పనిచేస్తుంది. దీని గురించి చెప్పాలి మీకు. రోజు పెరుగుని ఆహారంలో భాగంగా మీరు చేసుకుంటే వయసు కనిపించదు. శరీరం లోపల ఉండేటువంటి కణాలకి క్షీణత అనేది కనిపించదు. రోజు తినే ఆహారంలో రకరకాల రసాయనాలు ఉంటాయి, అనేక విష పదార్థాలు ఉంటాయి. ఇవి మన శరీర వ్యాధి నిరోధక శక్తిని చిన్నాభిన్నం చేస్తాయి. దీంతో ఏం జరుగుతుంది, మన కణాలు త్వరగా క్షీణించిపోతాయి, మనకి త్వరగా వయసు వచ్చేస్తుంది, అంటే వయసు పెరిగినట్లుగా కనిపిస్తాం. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు, పెరుగుని తీసుకుంటే ఒక అపర సంజీవనిలా పనిచేస్తుంది. పెరుగుని రోజువారీగా వాటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంటే మీరు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అంత ఇంగుగా కనిపిస్తారు. ఇక కామెర్లకి పెరుగుకి ఉండే సంబంధం మీకు చెప్పాలి. హెపటైటిస్ వచ్చిన వాళ్ళల్లో రక్తంలో అమ్మోనియా శాతం పెరుగుతుంది, కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఎక్కువ అవుతుంది. పెరుగు వాడారనుకోండి, అప్పుడు ఈ ప్రక్రియను నిరోధించవచ్చు. పెరుగులో ఉండేటటువంటి లాక్టిక్ యాసిడ్ అమ్మోనియా నుంచి వచ్చే చెడు లక్షణాన్ని నిరోధిస్తుంది. కామెర్లు వచ్చిన వాళ్ళకి వెన్న తీసిన పెరుగుని లేదా మజ్జిగని తేనె కలిపి ఇస్తే, ఎక్కువ మోతాదులో ఇస్తే త్వరగా కోలుకుంటారు. ఆహారంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చర్మ వ్యాధులకి పెరుగుకి ఉండేటువంటి సంబంధం కూడా మీకు చెప్పాలి. చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళకి కూడా ఈ పెరుగు లేదా మజ్జిగ అమోఘంగా పనిచేస్తాయి. సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి చర్మ వ్యాధులతో పోరాడే వాళ్ళకి పెరుగుని కానీ మజ్జిగని కానీ పై పూతగా వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పల్చటి పెరుగులో ఒక బ్యాండేజీ క్లాత్ని ముంచాలి. చర్మ వ్యాధి ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతం పైన, అంటే ఎగ్జిమా కానీ సోరియాసిస్ కానీ, అక్కడ దీన్ని కొద్దిసేపు ఉంచాలి. ఇలాగా చేస్తూ ఉంటే త్వరలోనే మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ చర్మ వ్యాధికి గురైన చర్మం అంతా కూడా ఆరోగ్యవంతమైన చర్మం కింద మారుతుంది. ఇక ఈ సందర్భంగా పెరుగు వాడకం గురించి మీకు కాస్త చెప్పాలి. పెరుగు, పండ్లు మంచి కాంబినేషన్. పాల ఉత్పత్తులను అమ్మేటటువంటి కంపెనీలు ఈ మధ్య పెరుగుని రకరకాల ప్యాకుల్లో చాలా రకాల కాంబినేషన్స్లో అమ్ముతున్నారు. స్ట్రాబెర్రీ, ద్రాక్ష, ఇలాగ అనేక పళ్ళ ఫ్లేవర్లలో ఈ పెరుగు ఈ మధ్యకాలంలో మనకి లభిస్తుంది. అయితే ఈ ప్యాక్డ్ పెరుగుని కొనే ముందు లైవ్ అండ్ యాక్టివ్ కల్చర్స్ అన్న లేబుల్ ఉందో లేదో మీరు చూడాలి. ఎందుకంటే బ్యాక్టీరియా లేకుండా రెనిట్, అలాగే ఇతర పుల్లటి పదార్థాలతో కూడా పెరుగుని తయారు చేస్తున్నారు. ఇలా తయారు చేయటం వల్ల ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగం ఉండదు. అంతేకాదు రకరకాల పండ్లు, నట్స్, వీటి టాపింగ్స్తో, అంటే ఇట్లా చిలకరించి ఐస్ క్రీమ్ మాదిరిగా కూడా పెరుగుని ఫ్రోజన్ యోగర్ట్ పేర్లతోటి అమ్ముతూ ఉంటారు. దీనైనా మీరు వాడుకోవచ్చు. చాలామంది చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు, డాక్టర్ గారు పెరుగు మంచిదే కానీ మా పిల్లలు తింటలేదండి, ఆ పెరుగు రుచిని ఇష్టపడలేదని.
పెరుగు రుచి కానీ వాసన కానీ నచ్చకపోతే ఏం చేయాలి తెలుసుకుందాం. పెరుగుని ఇంట్లోనే భిన్న రుచుల్లో తయారు చేసుకోవచ్చు. అంటే కీర, క్యారెట్స్, ఉల్లి ముక్కలు, కొత్తిమీర, మిర్చి ఇలాగా కలపండి. రైతా రూపంలో తయారు చేసి సర్వ్ చేయండి పిల్లలకి. ఎవరైతే ఇష్టపడలేదో వాళ్ళకి ఇలా పెట్టండి. వెనిల్లా ఎక్స్ట్రాక్టు, అలాగే స్ట్రాబెర్రీ, మామిడి, దానిమ్మ, కమల, ద్రాక్ష, పైనాపిల్ ఇలాగా ఈ ముక్కలు చేర్చి కూడా పెరుగుని సర్వ్ చేయొచ్చు. అప్పుడు అది చాలా బాగా మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇలాగ రకరకాల రుచుల్ని పెరుగులో జోడించవచ్చు. ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండేటటువంటి పెరుగుకి కాస్త పీచు ఎక్కువగా ఉండేటువంటి ఓట్స్ని కానీ, రాగులు కానీ ఇలాంటి తృణధాన్యాలను జోడించాలి. ఇలాగ కంబైన్ చేసి ఇస్తే బాగా తింటారు. అంటే సమతులాహారంగా ఇది పనిచేస్తుంది. మామూలుగా ఫైబర్ తినమంటే కొంతమంది ఇష్టపడరు, కానీ పెరుగుతో జోడించి ఇస్తే బాగా తింటారు. వడగట్టినటువంటి పెరుగులో కాస్త యాలకుల పొడిని, కుంకుమ పువ్వుని, పంచదారని కలిపి శ్రీఖండ్ కింద తయారు చేసి తినొచ్చు. దీనికే మామిడి పండు కలిపారనుకోండి, మామిడి జ్యూస్ కలిపారనుకోండి, అది ఆమ్రఖండ్ అవుతుంది. అమోఘమైన రుచి దీనికి ఉంటుంది. మంచి వేసవి డెజర్ట్ కింద ఉపయోగపడుతుంది. ఇక ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాత్రిపూట పెరుగు గురించి మీకు కొంత చెప్పాలి. రాత్రిపూట పెరుగునే తినకూడదని అంటుంది ఆయుర్వేదం. వయసు పెరిగే కొద్దీ కూడా జీర్ణశక్తి తగ్గుతుంది. కాబట్టి పెరుగు గురుగుణం ఉండేది. గురుగుణం అంటే హెవీనెస్, హెవీగా ఉంటుంది. కాబట్టి త్వరగా ఇది రాత్రిపూట అరగదు. పగలంటే ఏదో పని చేసుకుంటూ ఉంటాం, కానీ రాత్రిపూట కేవలం నిద్రపోతాం కాబట్టి ఆ సమయంలో ఎక్సర్సైజ్ ఉండదు కాబట్టి పెరుగు అరగదు. జీవక్రియను మందగిస్తుంది. దీంతో బరువు పెరుగుతారు. అలాగే రాత్రిపూట గమనించారో లేదో మీకు కఫం పెరుగుతుంది. కాబట్టి పెరుగుని తింటే కఫం పెరుగుతుంది కాబట్టి లావు ఎక్కేటటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట పెరుగుని తినవద్దు అని ఆయుర్వేదం చెప్తుంది. పిల్లలు అలాగే స్థూలకాయం లేకుండా ఉండేవాళ్ళు వీళ్ళు పెరుగుని తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే కఫ రోగులలో అయితే శ్లేష్మం ఎక్కువ అవుతుంది కాబట్టి రాత్రిపూట పెరుగు తినడం మంచిది కాదు. అలాగే పూర్తిగా తోడుకోకుండా ఉండే పెరుగుని కూడా తినకూడదు. ఇలాగా పూర్తిగా తోడుకోకుండా పెరుగుని తింటే స్కిన్ డిసీజెస్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే పాలు, పెరుగు ఈ రెండు కూడా కలపడం మంచిది కాదు. పాలతోనే పెరుగు తయారవుతుంది నిజమే, కానీ ఈ రెండు విరుద్ధ ఆహారాలు. అందుకే పెరుగులో పాలు, మేగడ ఇలాంటివి కలిపి చేసే వంటకాలు ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి పెరుగు లోపల ఉండేటువంటి గుణగణాలని తెలుసుకోండి, వాడుకోండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఆరోగ్యాన్ని పెంచే ఈ పెరుగుని చల్లచల్లగా ఆస్వాదించండి. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారండి. ఇది పెరుగుకి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమావిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.